హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. 'తండేల్' ఒక 2, 3 డేస్‌లో రిలీజ్‌కి సిద్ధమైపోతుంది. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మాట్లాడాలంటే ఎంతసేపు పడతది. సో, వన్ బై వన్ మాట్లాడుకుందాం. యాహ్! ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో అంచనాల మీద తన భవిష్యత్తుని ఉద్దేశించి 'అక్కినేని కుటుంబంలో' నాగచైతన్య చేస్తున్న మరో సాహసం. అవును. ఎందుకంటే తన కెరియర్ ఎండ మళ్ళీ రీ రీలోడ్ అవుతదా? రీజెనరేట్ అవుతాడా? అనేది మనం ట్రైలర్‌లోనే చూసేసాం. ఎంత కష్టపడ్డాడంటే ఆ సినిమాకి, అంత కష్టపడ్డాడు. ప్రాణం పెట్టేశాడు. ఆయన ఆకలి తెలుస్తా ఉంది నాకు రావాలి. నా సక్సెస్ రావాలి నాకు. నేను కూడా నా భార్యకి గిఫ్ట్‌గా ఇవ్వాలి పెళ్ళైన తర్వాత. హ్మ్. దట్ ఈస్ వాట్ ద హిట్. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఆయన పర్సనల్ విషయాల్లో చాలా అగాధాలంతా వచ్చి తోసిపుచ్చుకొని సినిమాలన్నీ ఆడకపోవడము, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హ్మ్. 2025 ఈయనకి మంచి ఇయర్‌గా ఉండాలని ఫస్ట్ రిలీజ్ అవుతున్న ఆయన సినిమా ఇది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా మనం ఒక్కొక్కరి గురించి కొంచెం కొంచెం మాట్లాడదాము. హ్మ్. ట్రైలర్ అంతా మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఫస్ట్ అందరూ అల్లు అర్జున్ గారు దీనికి చీఫ్ గెస్ట్‌గా వస్తారు. అవును. 'తండేల్ వర్సెస్ పుష్పరాజ్'. 'పుష్పరాజ్ రాక తండేల్‌కి' అని చెప్పి చాలా పెట్టారు. కానీ ఆయన నిజంగానే రావాలనుకున్నారండి. బట్ సడెన్‌గా ఆయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల హి డిడ్ంట్ కమ్ అని అల్లు అరవింద్ గారు చెప్పారు. హి అల్లు హాస్ అరవింద్ ఎ గారే స్వయంగా చెప్పారుగా. చెప్పారు. నా బిడ్డ రాలేదు. అర్జున్ రాలేదు. బికాస్ ఆఫ్ హ్మ్. హి హాస్ సమ్ హెల్త్ ఇష్యూస్ అందుకని రాలేకపోయారు అని. సో, ఆయన విషెస్ ఎప్పుడూ నాగ చైతన్యకు ఉంటాయి. బికాస్ వి ఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ అని చెప్పారు అల్లు అరవింద్ గారు. ఇందులో అల్లు అరవింద్ గారి గొప్పతనం ఏంటంటే, ఇన్నేళ్లుగా నేను గీతా ఆర్ట్స్‌లో ప్రొడ్యూసర్‌గా నా పేరేసుకుంటున్నాను. కానీ నాతో పాటు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు నా కంపెనీలో. బన్నీవాస్ గారు గానీ, ఇంకొక అమ్మాయి దీపిక అని ఎవరో సమ్ హ్మ్. నేమ్స్ చెప్పారు. దీప్తి ఆర్ సంథింగ్. ఇంక మీదట నా పేరు మ్యాండేటరీగా ఉండాలి అని ఎవరైనా భావించి ప్రెషర్ పెడితే తప్ప, నా తర్వాత ఎవరైతే ఉంటారో బన్నీవాస్ కానీ, మిగతా వాళ్ళు గానీ, వాళ్ళ పేర్లే ఉంటాయి ప్రొడ్యూసర్‌గా. నేను సమర్పణగానే ఉంటాను అన్నాడు. దట్ ఈస్ ద వెరీ, వెరీ, వెరీ గుడ్ డెసిషన్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్. స్వార్థం. అంతే గదా! నా పేరే ఉండాలనుకోవాలి గదా! అలాంటిది కాకుండా నాతో పాటు ఉండే వాళ్ళ పేరు ఉండాలనుకునేది ఆయన గొప్పతనానికి మరొక నిదర్శనం. లేకపోతే అల్లు రామలింగయ్య గారి కొడుకుగా ఇంతకాలం సుదీర్ఘకాలంగా ఆయన ఉండడం అనేది చాలా జరగదు. ఆయన పేరు నిలబెడుతున్నాడు కొడుకుగా. ఈ సినిమాకి బన్నీవాస్ గారు గానీ, అల్లు అరవింద్ గారు గానీ, ఏ ప్రొడ్యూసర్‌లయినా గూడా, ఈ చూడేద్దాంలేమ్మా బారాలేదా? ఓకే. వీఎఫ్ఎక్స్‌లో మేనేజ్ చేసేద్దాం. లేకపోతే ఇంకేదైనా చేద్దాము. మళ్ళీ రీషూట్ అంటే కష్టమవుతది. అన్న ప్రొడ్యూసర్‌ని మనం చాలా చూస్తుంటాం. అవును. సినిమాకి ఇది కావాలా మీకు? పెట్టేయండి. రీషూటా? ఓకే. హ్మ్. ఇంకా మంచిగా కావాలా? చేయండి. మీకేం కావాలంటే చేయండి అని ఒక 'తుఫాన్' సీన్‌కి 20,00,00,000 20-25 18-20,00,00,000 వరకు ఖర్చు పెట్టాడంటే ఆలోచించండి. అంతే నాగ చైతన్య గారికి కానీ, ఆ డైరెక్టర్ మీద ఉండే నమ్మకానికి కానీ, ఆ డైరెక్టర్ విజన్‌కి కానీ ప్రొడ్యూసర్స్ ఇస్తున్న వాల్యూ అది నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిసింది. అది కూడా వాళ్ళ కుటుంబంలో హీరోలున్నప్పటికీ, పక్కా ఆబ్వియస్‌గా. హీరో కోసం ఇంత ఖర్చు పెట్టారు ఆబ్వియస్‌గా. అనంటే, ఒక రకంగా చెప్పంటే స్వాగతించాల్సిన విషయం ఇది. అదే కదా! స్వార్థం చూసుకోవట్లేదు కదండీ అక్కడ. నా బిడ్డకే నేను ఇంత పెట్టుకోవాలి, వీళ్ళకెందుకు పెట్టుకోవాలని అనుకోవట్లేదు కదా! అవునా అవును. కాదా అండి? అలా అనుకుంటే ఆహ్, 'మొగధీర' ఎంత పెట్టాడాయన 'గీతా అవును. ఆర్ట్స్' అవును. కదా! అది పరాయి ఇంటి బిడ్డేగా. అవును. ఆయన గాదు గదా! ఎంతైనా ఆ ఫ్యామిలీ అయినా పరాయి ఇంటి బిడ్డే గదా! సో, అలాగే నాగ చైతన్య గారి మీద నమ్మకం, అన్నిటికన్నా ముఖ్యం చందు మొండేటి గారి డెసిషన్. హ్మ్. డైరెక్టర్‌ని డైరెక్టర్ మీద ఉండే ఒక కంప్లీట్ ఆయన విజన్ మీద ఆ సినిమాని ఎలా తీసుకొచ్చి, ఆ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి ఇలా పెట్టాడు. చందు మొండేటి వెళ్లి నాకు ఈ క్యారెక్టర్‌ని నా ప్రొడక్ట్‌లో సాయి పల్లవియే నటించాలి. నా ప్రొడక్ట్‌లో నాగ చైతన్యనే రచించాలి. వీళ్ళిద్దరి కోసమే నేను రాసుకున్నాను. ఆ కథని ఎక్కడో జరిగిన ఆ ప్రేమ జంట కథ వాళ్ళొచ్చారు నిన్న ఈవెంట్‌కి. ఆ ప్రేమ అవును. జంట కూడా వచ్చారు. ఆ ప్రేమ జంట కథని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాను. అసలు ఆ జైళ్ళలో నుంచి రేపొద్దున బయటకొస్తారా? రారా? అన్న జీవితాన్ని నేను సినిమాలో చూపించడానికి ప్రొడ్యూసర్ నమ్మాడు. హ్మ్. ఆర్టిస్టులందరూ నమ్మారు ఆ డైరెక్టర్‌ని. ఆ డైరెక్టర్‌కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత విజన్ లేకపోతే ఒక ప్రొడక్ట్ 80,00,00,000 నీ చేతిలో పెట్టాడంటే బూడిద పాలు చేస్తామా? హ్మ్. నెక్స్ట్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి వస్తాం. టెక్నీషియన్స్ మాట్లాడుకుందాం ముందు. 'దేవిశ్రీ ప్రసాద్' గారు. హ్మ్. అద్భుతం అండి. మహాద్భుతం. ఆయన మొఖంలో ఇప్పుడు ఆనందాన్ని చూస్తున్నాను నేను. ఐయామ్ సీయింగ్ ఆఫ్టర్ 'పుష్ప' హ్మ్. ఐయామ్ సీయింగ్ ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ 'దేవిశ్రీ ప్రసాద్.' యెస్ తెలుగు వాళ్ళు నన్ను గుర్తిస్తున్నారు ఇంకా. నేనున్నాను ఇంకా ఇండస్ట్రీలో అని. దట్ ఈస్ వాట్ హి ఫెల్ట్ బ్యాడ్. అవును.
ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రతి ఒక్కటి ఆ బుజ్జి తల్లి పాట అయితే జనాలకి ఇప్పటికీ ఈవెన్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ మై ఇయర్స్. నేను లూప్లో వింటాను యాక్చువల్గా నేను వస్తున్నప్పుడు. సో అలాంటిది. అండ్ సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళకిచ్చిన డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిజైనర్ శాలిని అండ్ వాళ్ళు చేశారు కాస్ట్యూమ్ డిజైనర్. సినిమాకి ఎంత కావాలో సినిమా నా డైరెక్టర్ మీకు ఇది కావాలండి, ఈ డిపార్ట్మెంట్కి ఇది ఇస్తున్నామంటే దానికి బియాండ్ మనది అని ఓన్ చేసుకుంటేనే ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుంది. అదే వాళ్ళ సక్సెస్. అవును. తెలిసిపోతుంది, ట్రైలర్లోనే తెలిసిపోతుంది అది. హ్మ్. మనం ఎక్కడ లోట్లేం ఐ మీన్ లోపాలు ఎతకాల్సిన పని లేదు. నెక్స్ట్ ఆర్టిస్ట్, మెయిన్ పిల్లర్స్ నాగ చైతన్య, సాయి సాయి పల్లవి. పల్లవి గారు. నిన్న వాళ్ళిద్దరు ఎంత అద్భుతంగా మాట్లాడారంటే, ఆ అమ్మాయికి బాగాలేకపోయినా కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది. ఆ అమ్మాయి అంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని, ఆ అమ్మాయి స్టార్ట్ చేయడం మాకు తెలుసండి. షూటింగ్ చేసేటప్పుడు డాన్స్ ఎన్ని టేక్స్ తీసుకొని చేస్తామో, మీరు ఏకధాటిగా ఆ సాంగ్స్ అన్నిటికీ ఇక్కడ సింగిల్ టేక్లో చేశారు. ఆ డాన్సర్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. ఆర్ట్ డైరెక్టర్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, వాళ్ళ మదర్ క్యారెక్టర్గా చేసిన పుష్పలత గారికి, మన పుష్పరా హ్మ్. సినిమాలో పుష్పలత నా పేరేదో ఉంది, కల్పలత అనుకుంటాను. ఆమెకి, ఆ చిన్న చిన్న ఆర్టిస్టులకి, ఆమెతో పాటు యాక్ట్ చేసిన దివ్యా పిల్లయ్య అని ఇంకో పాప, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. ఒక హీరోయిన్ హ్మ్. ఎంత సింపుల్గా వితౌట్ మేకప్ స్టేజ్ మీదకొచ్చి హంగు ఆర్భాటం లేకుండా తెలుగు అమ్మాయి చీర కట్టుకొని నీట్గా వచ్చి అద్భుతంగా చెప్పింది. అందరూ మురిసిపోయి విన్నారు ఆమె మాటలు. ఎక్కడ బోర్ కొట్టి సుమ గారు ఇలా వాకై చూశారు. అవును. తర్వాత హైలైట్ ఏంటంటే ఆమె మాట్లాడి వెళ్ళిపోతుంటే, ఒక్క డాన్స్ చేయండి, మీకు హెల్త్ బాగాలేదని తెలుసు కదా అంటే, సరే చేస్తాను, నాతో పాటు నాగ చైతన్యని కూడా తీసుకురండి పైకి అంటే, నాగ చైతన్య గారు వచ్చి వాళ్ళిద్దరు ఐలస ఐలస సాంగ్కి, శివ శివ సాంగ్కి, నమో నమో సాంగ్కి ఇద్దరికి రెండింటికి డాన్స్ చేశారు స్టేజ్ మీద. ఇందులో నాగ చైతన్య గొప్పతనం ఏంటంటే మామ దగ్గర నుంచి నేర్చుకున్నాడు అంటున్నారు. ఎందుకంటే వెంకటేష్ గారు అవును. సంక్రాంతికి వస్తున్నాలో చేశారు కదా. నా జీవితమే నేను ఆర్టిస్ట్గా జనాలకు అంకితం చేయాలని అనుకుంటున్నాను, నా సక్సెస్ మీరే ఇప్పుడు అని మాట్లాడారు నాగ చైతన్య. తనలో హంగర్, ఆకలి తెలుస్తుంది. ఇన్ని రోజులు అసలు ఏం మిస్ అయ్యాడనేది తెలుస్తుంది అనమాట. హ్మ్. దాంట్లో శోభిత గారికి, బుజ్జి తల్లి నీకోసం వచ్చేస్తున్నా నేను నవ్వవే అనగానే వాళ్ళు శోభిత గారి నవ్వుతూ నవ్వుతూ ఉండే పిక్చర్స్ వేయడము. సో ఇలాంటివన్నీ ఎంత అత్యద్భుతంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ని తీర్చిదిద్దారంటే అంత బాగా తీర్చిదిద్దారు. సుమ గారు యాంకరింగ్ మనకు తెలిసిందే. హ్మ్. ఇందులో స్పెషల్ గెస్ట్గా వచ్చిన సందీప్ రెడ్డి వంగ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా అద్భుతంగా. జనరల్లీ హీఈస్ అన్ అన్ఫిల్టర్డ్ మ్యాన్. హ్మ్. ఆయనకి అసలు ఫిల్టర్లే ఉండవు. ఏదైనా మాట్లాడేస్తాడు బోలా ఆయన సినిమాలు మనిషిగా. కూడా అలానే ఉంటాయి. అలాగే ఉంటాయి. అన్‌ఫిల్టర్డ్ ఆయన అని. వచ్చేసి ఫస్ట్ అందరినీ థ్యాంక్స్ చెప్పాడంతా చెప్పి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అర్జున్ రెడ్డి సినిమాకి మేము కాస్టింగ్ చేస్తున్నప్పుడు శాలిని క్యారెక్టర్, ఎవరైతే అమ్మాయి క్యారెక్టర్కి కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో కేరళ నుంచి ఎవరో ఒక కోఆర్డినేటర్ సాయి పల్లవి గారు ఫొటోస్ చూపిస్తే నేను సాయి పల్లవి గారి కోఆర్డినేటర్ అనుకున్నాను, కానీ కాదని నాకు ఇప్పుడు తెలిసింది ఆమెతో మాట్లాడాక. ఆ కోఆర్డినేటర్ ఎవరో వచ్చి సాయి పల్లవి గారి ఫోటో ఇచ్చి ఈమె ప్రేమంలో నటించిందండి ఇదండి అంటే, నేను కాస్టింగ్కి ఆ క్యారెక్టర్కి నేను ఒక రొమాంటిక్ సెగ్మెంట్ ఉండే సినిమా తీసుకోవాలనుకుంటున్నానండి అంటే, మీలో రొమాంటిక్ ఎలిమెంట్ ఏదో చెప్పండి, నేను ఆ మేడంకి చెప్తాను, ఆ కోఆర్డినేటర్ ఎవరో అంటే, అంటే బియాండ్ మన తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని రొమాంటిక్ కోషెంట్ అనేది ఉంటుంది దాంట్లో అంటే, సరే ఇక్కడతో ఆపేయండి, షీ నెవర్ వేర్ స్లీవ్లెస్ ఆల్సో, హ్మ్. ఆమెను అసలు మీకు చాయిసే కదండి, లైట్ తీసుకోండి, ఇక్కడతో ఆపేయండి అని చెప్పాడంట ఆయన. ఆయన మాట్లాడుతూ ఎన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా చూద్దాంలే, ఆ క్యారెక్టర్కి అంత డిమాండ్ చేస్తే మనం స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ఎక్స్పోజింగ్ చేయొచ్చు, సెడ్యూసింగ్ క్యారెక్టర్ చేయొచ్చు, కిస్సెస్ పెట్టచ్చు, ఇలాంటివన్నీ మారే హీరోయిన్లు ఉన్నారు ఈ కాలంలో. అవును. 10 ఏళ్ళ ఇండస్ట్రీలో ఇంతవరకు నేను ఎంచుకున్నదే నాది. నా సినిమాలు రాకపోయినా ప్రాబ్లం లేదు, నా కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ నాది కానీ ఇలాగే సీన్‌కి ఉంటుంది. తగ్గట్టు తను మారుతారు. అది ఆడ్‌గా ఉంటదని కాదు. 'ఫిదా' సినిమాలో చూసారా? వీళ్ళందరూ పబ్‌కి వెళ్ళినప్పుడు ఆమె స్లీవ్‌లెస్సే యేసుకుంటది. చిన్న ఫ్రాక్ యేసుకుంటారు. ద సీన్ డిమాండ్స్ అంతే. బట్ నాట్ బియాండ్ హ్మ్. అనేది ఆమె ఉద్దేశం. ఎందుకంటే నేను సాయి పల్లవిగానే ఉంటాను, ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ అనేది అక్కడ ఆయన గుర్తు చేశారనమాట. దానికి సాయి పల్లవి గారు కూడా, సార్ నేను నిజంగానే అలాంటి సీన్స్ చేయనండి, బట్ దిస్ ఈస్ ద థింగ్ అని. సో ముఖ్యంగా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. నాగ చైతన్య గారి 25 ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఇది ఒక సక్సెస్ కావాలి. ఆయన 23వ సినిమా. హ్మ్. అండ్ సూపర్ సాయి డూపర్ పల్లవి హిట్ గారి 10 అవ్వాలి. ఇయర్స్ కెరియర్లో ఇది. చందు మొండేటి గారికి ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాము. జనాలు చూసి ఆదరిస్తారు. ఫిబ్రవరి 7th రిలీజ్ అవుతుంది తండేల్. థాంక్ యూ సో మచ్.